సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశామని జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కమలాపురం నియోజకవర్గ కౌంటింగ్ సంబంధించిన చేపట్టాల్సిన బందోబస్తు ఏర్పాట్లను స్థానిక పోలీస్ స్టేషన్లో పోలీస్ అధికారులతో జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ సమీక్షా సమావేశం నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ఎక్కడెక్కడ ఎవరు ఎలా విధులు నిర్వహించాలో ఆదేశాలు ఇచ్చామన్నారు. కౌంటింగ్ నేపథ్యంలో జూన్ నెల 1వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ఎలాంటి ఊరేగింపులు, విజయోత్సవ ర్యాలీలకు అనుమతులు లేదన్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. కమలాపురం నియోజకవర్గంలో దాదాపుగా ఎలక్షన్స్ పీస్ఫుల్గా స్మూత్గా జరిగినాయి. పోలీస్ విభాగం అంతా కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఇది కూడా అవాంఛనీయ సంఘటన జరుపుకోకుండా చూడగలిగింది. ఇంకా ఇప్పుడు కౌంటింగ్ రోజు ఇంకా కొద్దిగా డిస్టర్బెన్స్ జరిగే ఒక ఇంటెలిజెన్స్ ఇన్పుట్ ఉండే సందర్భంగా మనం దాని మీద కూడా ప్రత్యేకంగా ఒక ప్లాన్ పెట్టాము, బందోబస్తు ప్లాన్ చేశాము. సో బేసికలీ నేను ఒక స్ట్రాంగ్ అండ్ సింపుల్ మెసేజ్ చెప్పాలని ఏమనగా దట్ 4th కౌంటింగ్ తర్వాత ఏమాత్రం కూడా ఎక్కడ కూడా జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా నో పొలిటికల్ పార్టీ, నో పొలిటికల్ లీడర్ హ్యాస్ బీన్ గివెన్ ఆర్ విల్ బీ గివెన్ ఎనీ పర్మిషన్ వాట్స్ ఎవర్ ఫర్ ర్యాలీస్, గ్యాదరింగ్స్, ప్రొసెషన్స్, సెలబ్రేషన్స్. ఇటువంటి పర్మిషన్స్ ఏమి ఉండదు. స్ట్రిక్ట్లీ 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. స్ట్రిక్ట్ కర్ఫ్యూ విల్ బీ ఇంపోజ్డ్ ఎవ్రీవేర్, ఇంక్లూడింగ్ పార్టీ ఆఫీసెస్, ఇంక్లూడింగ్ మెయిన్ గ్యాదరింగ్ ప్లేసెస్. అదే క్రమంలో కొంతమంది మీద ఖచ్చితంగా మనం ఇప్పటి నుంచి ఐడెంటిఫై చేసి కొంతమంది మీద హౌస్ డిటెన్షన్, కొంతమంది మీద ఎక్స్టర్న్మెంట్స్ కూడా అవుతాయి. సో అందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతే ఇప్పుడు చట్టపరమైన పబ్లిక్ ఇంట్రెస్ట్లో ఏదైతే చేయాలి ఇప్పుడు మనం తీసుకుపోతున్నామో ఆ విషయంలో అందరూ కూడా మాకు వాళ్ళ సహకారం అందించాలి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా ఎక్కడ కూడా ఈ అల్లరికి కానీ, డిస్టర్బెన్స్కి కానీ, పబ్లిక్ పీస్ని డిస్టర్బ్ చేసే విధంగా యాక్టివిటీస్కి పాల్పడితే మనం దానిని అవసరంని తగ్గట్టుగా బలం చేసేదానికి కూడా సిద్ధంగా ఉన్నాము. థ్యాంక్ యూ.